అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండు దేశాలను చూస్తే ఒక దేశం ఎలా ఉండకూడదో అలా ఉన్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని అక్కడ సైన్యం, ఇక్కడ యూనస్ పట్టపగలు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్న దృశ్యాలు మన కళ్లకు కనిపిస్తాయి. రెండు దేశాల్లో కూడా బయటకు కనిపించని నియంతులు రాజ్యాన్ని ఏలుతున్నారు. ప్రస్తుతానికి పాకిస్తాన్లో అన్నీ తానే వ్యవహరిస్తున్న ఆసిమ్ మున్నీర్ త్వరలో దేశ అధ్యక్షుడు కావాలని కలలు కంటుంటే, అదే తరహాలో బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు యూనస్ సైతం ఇదే యాంగిల్లో తెర వెనుక కథ నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం సీన్ చూస్తుంటే బంగ్లాదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికీ ఇండియాలో ఉంటూ తలదాచుకుంటున్న షేక్ హసీనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అంతేకాదు హసీనా పార్టీ అవామీ లీగ్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. దీంతో దేశాన్ని సుదీర్ఘకాలం ఏలిన అవామీ లీగ్ పోటీ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ పార్టీ నేతలు మరో పార్టీ నుంచి పోటీ చేయాలన్నా అదంతా అక్కడ సైన్యం, యూనస్ సర్కార్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఓవైపు హసీనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యంగా మారగా, మరోవైపు బంగ్లాదేశ్లో మరో కీలక పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖాలిదా జియా సైతం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా సహకరించలేదు. ఆమె బతికి బట్టకట్టడం కూడా అనుమానమేనన్నట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. 80 ఏళ్ల జియా మరోసారి ఎన్నికల్లో పోటీ చేసి విజేతగా నిలవడం కష్టమే. మొత్తంగా బంగ్లాదేశ్లో పరిణామాలన్నీ కూడా యూనస్ చెప్పు చేతుల్లోకి వెళ్తున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ బంగ్లాదేశ్లో పాలన అంతా తన గుప్పెట్లో పెట్టుకుని వచ్చే రోజుల్లో తనే ఏలాలని చూస్తున్న యూనస్ కు మొత్తంగా లైన్ క్లియర్ అవుతుంది. వచ్చే రోజుల్లో కొత్త పార్టీతో ఎన్నికల్లో విజయం సాధించి తానే బంగ్లాదేశ్ సుప్రీం లీడర్గా అవతరించాలన్న ఆలోచనలో కూడా యూనస్ ఉన్నారని తెలుస్తోంది. అంటే మొత్తంగా బంగ్లాదేశ్లో ఏ పరిణామం జరిగినా దానిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని యూనస్ వేస్తున్న స్కెచ్ కు మొత్తం పరిణామాలు కూడా కలిసొస్తాయా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.